నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 17వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు పునర్వసు కార్తె. రేపు ఆషాఢమాస బహుళపక్ష సప్తమి తిథి రాత్రి 7:08 వరకు, తదుపరి అష్టమి తిథి. రేవతి నక్షత్రం రాత్రి 3:39 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. అతిగండ యోగం ఉదయం 9:29 వరకు, తదుపరి సుకర్మ యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 8:07 వరకు, భవకరణం సాయంత్రం 7:08 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో రాత్రి 3:39 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:14 నుండి 5:46 వరకు, అమృతకాలం రాత్రి 1:22 నుండి 2:53 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం రాత్రి 11:36 చంద్రాస్తమయం మధ్యాహ్నం 11:36 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:04 వరకు, మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:38 వరకు. గుళిక కాలం ఉదయం 9:07 నుండి 10:44 వరకు. యమగండం ఉదయం 5:51 నుండి 7:29 వరకు. రేపు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి నెల వచ్చే బహుళపక్ష అష్టమి తిథి రోజు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి రుద్రాభిషేకం చేస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం రేపు శీతల సప్తమి. రేపు గ్రామీణులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయటం వలన సాంక్రమిత వ్యాధులు సోకకుండా ప్రబలకుండా ఉంటాయని నమ్మకం. మాస శూన్య తిథి ఈ రోజు రాత్రి 9:01 నుండి రేపు సాయంత్రం 7:08 వరకు ఉంటుంది. ఆషాఢ మాస బహుళపక్ష సప్తమి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. గురువారం రేవతి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా ఉంటుంది. రేపు నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. కేతు పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 9:58 నుండి 3:39 వరకు ఉంటుంది. కేతు గ్రహం ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు రేవతి నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. కుజ పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 3:39 నుండి ఎల్లుండి ఉదయం 9:19 వరకు ఉంటుంది. కుజగ్రహం పూర్వ ఫల్గుని నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు అశ్విని నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.